హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే 3 గంటలకే లేచానండి. 3 గంటలకు లేచి ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. పువ్వులన్నీ ఈ బ్యాగ్‌లో పెట్టేస్తే, సంచిలో మొత్తం పెట్టేస్తే ఇంక మా వారెళ్ళేటప్పుడు అన్నీ ఇంట్లో కూడా ఉన్నాయండి పువ్వులు. అవన్నీ ఇచ్చేస్తాను. ఇంకా వాగులో ఇచ్చేస్తారండి అవన్నీ. అలా బౌల్స్ కూడా క్లీన్ చేసుకోవాలండి చక్కగా. నేను ప్రతిరోజు బౌలు క్లీన్ చేసుకొనే పెడతానండి పువ్వులు అందులో. ప్రతిరోజు కొత్త పువ్వులే పెట్టాలండి. పెట్టకున్నా మాయే గాని నేను పెట్టకుండానన్నా ఉంటాను కానీ, లేకుండా ఉంటే కానీ అవే పూలు మాత్రం మళ్ళీ పెట్టకూడదండి గడపకు. కంపల్సరీగా మాత్రం ఇది మాత్రం నేను పాటిస్తానండి. ఇంకా మీరు ఎలా ఉంటారో ఏంటో నాకు తెలియదు కానీ, నేను మాత్రం ఇలాగే పాటిస్తానండి. అమ్మకు ఒకసారి గడపకు పెట్టిన పూలు మళ్ళీ పెట్టనండి నేను. తీసేస్తాను. నాకు ప్రతిరోజు అలవాటండి బౌల్స్‌లో పెట్టుకోవడం పువ్వులు. ఏ పువ్వులుంటే ఆ పువ్వులు పెడతానండి. పసుపు ఉంటే పసుపు పెడతాను. ఎరుపు ఉంటే ఎరుపు పెడతాను. తెలుపు పూలుంటే తెలుపు. అలా గడపను అలంకరించుకోవడం నాకు అలవాటండి. అందుకనే ఈ పనులు చేసుకుంటూ ఉంటానండి. పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసుకున్నానండి. ఎందుకంటే నైట్ చాలా వరకు పనులు ఇంట్లో చేసుకున్నానండి. మళ్ళీ పొద్దున్నే లేచి ఒక చీపిరి పెట్టి కొద్దిగా తడిగుడ్డేసేసానండి ఇంట్లో. ఏసి స్నానం చేసుకొని బయటకొచ్చానండి. ఎందుకంటే నవరాత్రులు కదండీ మనకిప్పుడు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఫస్ట్ రోజండి. కాబట్టి ఆహ్వానం పలకాలి అమ్మవారికి. దీపారాధన చేస్తానండి. గడపమ్మకు బయట నేను ఈరోజు దీపారాధన చేస్తానండి. ఎందుకంటే నాకు అలవాటది. ఫస్ట్ డే అమ్మవారికి ఫస్ట్ డే కాబట్టి ఇంట్లో బయట కూడా నాకు చాలా పనులుంటాయండి. అందుకే బయటంతా చేసుకొని తులసి పూజ కూడా చేసుకొనే వెళ్ళాలనుకుంటున్నానండి ఇంట్లోకి. ఇంట్లో మరి అలంకరణ అవన్నీ ఉంటాయండి నాకు. అభిషేకాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పనులన్నీ బయట చేసుకొని ఇంక లోపలికెళ్ళిపోతానండి. అందుకనే నేను ఇంట్లో నైట్ పడుకునేటప్పుడు అంట్లు కడుక్కుంటానండి. శుభ్రంగా అంట్లు తోమేసి కిచెను అంతా క్లీన్ చేసుకుంటానండి. పొయ్యి గట్టంతా క్లీన్ చేసుకొని ఇంకా పొద్దున ఏముంటదండి కొద్దిగా క్లాతేసి తుడుచుకొని చక్కగా నేనైతే పూజ చేసుకుంటానండి. పొయ్యి పూజ చేసేస్తాను. ఇంక పొయ్యి పూజ చేసేస్తే మా వారికి టీ పెడతానండి. ఫస్ట్ పాలు వేడి చేసుకొని అమ్మవారికి ఏదైనా చేస్తాను కదండీ! పాలు వేడి చేస్తాను. ఫస్ట్ స్టవ్ మీద పాలే పెట్టాలండి. పాలు పెడతాను. ఆ తర్వాత ఒకవేళ మా వారు టీ అడిగినప్పుడు ఇంక ఆయనకి పెట్టిచ్చేసి ఇంక నా పని నేను చూసుకుంటానండి. ఇలాగైతే పనులైతే రాత్రి సగం చేసుకుంటేనే నాకు పొద్దున ఇప్పుడు ఈ పండగ వేళల్లో త్వరగా అయితదండి పూజ. లేకపోతే చాలా టైం పడతదండి. ఇంట్లో బయట చాలా టైం పడతది. అందుకనే రాత్రి 11 అయిందండి. 11, 11:30 అయిందండి రాత్రి పడుకునేసరికి మాత్రం. ఎందుకంటే నిద్ర రాదండి. 11 కాంది నిద్రైతే రాదండి నాకు. ఏం చేసినా కూడా త్వరగా పడుకుందాం, త్వరగా చేసేసుకుందాము, 10కే పడుకుందాం అని పక్క మీదకొచ్చినా నిద్ర రాదండి. అదే 11కొస్తది. ఇంకా నాకున్న అలవాటు మీకున్నదో లేదో తెలియదండి. నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు కూడా అలాగేనా? 11 కాంది మీ ఇంట్లో నిద్రపోరా? లేదా త్వరగా పడుకుంటారా మీరు? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఎందుకనంటే ప్రతిరోజు ఇంకా అలవాటయిపోయిందండి అలాగా. ఎలాగైనా సరే 9 గంటలకు, 9:30కు పడుకుందాము తినేసి అనుకున్నా, ఇంక వాళ్ళు తినరండి. మా వోళ్ళు తినరు. వాళ్ళిద్దరూ తినకపోయేసరికి ఇంకా ఆ గిన్నెలు తోమేసి పడుకుందామంటే ఇంక వీళ్ళు తినక బోళ్ళు అట్లనే ఉండి, అట్లా ఎందుకని వాళ్ళు తిన్న తర్వాత నేను అన్నీ క్లీన్ చేసుకొని పడుకోవాలి అనిపిస్తదండి. ఇంక ఒక్కొక్క రోజు మొండిదాన్నయ్యి ఇంక వీళ్ళు తినరని పడుకుండిపోతానండి. ఇంకా 3 గంటలకు లేచినప్పుడు అప్పుడే తోముకుంటానండి. ఎందుకంటే సాయంత్రం కొన్ని బోళ్ళు తోముకుంటాం కదండీ మనం. ఆ తర్వాత వాళ్ళు తిన్నయి కొన్నుంటాయండి. అది గబగబా తోమేస్తాను ఇంకా 3 గంటలకి. కానీ ఇలాంటి పండగ వేళల్లో మాత్రం కుదరదండి. ఈ నవరాత్రుల్లో పనుంటదండి నాకు బాగా. అందుకనే ఇప్పుడు కుదరదు అని చెప్పి వాళ్ళు తిన్నాంక మొత్తం క్లీన్ చేసియే పడుకున్నానండి. ఇంకా పొద్దున్న లేసి ఒక చీపిరి పెట్టి గబా ఊడ్చేసానండి. ఎందుకంటే డీప్‌గా ఈవినింగే నేను ఊడ్చేసుకుంటానండి. డీప్‌గా ఊడ్చేసుకుంటాను. ఇంక తర్వాత పొద్దున కొంచెం తుడిచేసానండి గబగబా. ఇంక స్నానం చేసుకొని బయటికొచ్చి ఈ పనులన్నీ చేసుకున్నానండి. ఈ పని నాకు స్నానం చేసుకుంటున్నానంటే నాకింకా ఎంత సంతోషమోనండి. ఇంకెక్కడ లేని ఆనందం వస్తది నాకింక స్నానం చేసుకొని, ఈ బయటే ఉంటావా అనని చెప్పి అడిగారండి మా వారు. గంట పట్టింది నాకు బయట. ఆ గంట అయ్యేసరికి గంట సేపు బయటే ఉంటావా? ఇంక పూజ బయటే ఉంటదా? ఇంకేంటి అని అడుగుతున్నాడండి. నవ్వుతున్నాడు కాసేపు. సరేలే ఇంకా స్నానం చేసున్నావు గదా! ఇంకా బాగా జేస్తావు నువ్వు. ఇంకా రానే రావు అని అంటున్నాడండి. లేదు త్వరగా చేసుకుంటేనే లోపలికొచ్చి చేస్తాను అనని చెప్పి అన్నానండి. ఏం చేసినా గంటన్నర పట్టిందండి.
బయట మాత్రం ఖచ్చితంగా గంటన్నర పట్టింది. ఈ గంటన్నరలో ఇంట్లో సగం పూజ అయిపోద్దండి కూర్చుంటే నాకు. కానీ ఈ గంటన్నర పట్టింది బయట. ఈ పనులన్నీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇలాగా నాకు నచ్చిన పనులండి ఇవి. నేను చేసుకునే పనులు మాత్రం ఇవేనండి. నేను ఈ పనుల ద్వారానే మీకు పరిచయం అయ్యానండి. ఇంట్లో చేసుకునే పనులు మాత్రం అన్నీ కూడాను నాకొచ్చింది మాత్రం నేను ఎంత శుభ్రంగా చేసుకుంటానో నా వరకి నేనైతే శుభ్రంగానే చేసుకుంటానండి. ప్రతిరోజు తలస్నానం చేసే అభిషేకం చేయాలా అక్క అని అడుగుతున్నారండి. రోజు అభిషేకం చేయటానికి మీరు తలస్నానం చేస్తే ఏదన్నా జబ్బులొస్తే ఎలాగండి? కష్టం. నేనే ప్రతిరోజు తలకు పోసుకోనండి. ఒక్కరోజు ఆగుతాను. ఇంకొక రోజు తల స్నానం చేస్తానండి నేను. డే బై డే చేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు పోసుకుంటే నాకు కొంచెం జలుబు చేసినట్టయ్యి ఇంకా ఈ మాటలు గూడా నాకు సరిగ్గా రావడం లేదు చూస్తున్నారండి మీరు. నా వాయిస్ కూడా మారింది. ప్రతిరోజు నేను తలంటు స్నానం చేసుకుంటూ ఉంటే వాయిస్ మారుతదండి నాకు. కంపల్సరీ జలుబు చేస్తది. అందుకనే కనిపెట్టుకొనే ఒకరోజు తప్పించి ఒకరోజు చేసుకుంటానండి నేను. మళ్ళీ ఎలాగో నాకెందుకోనండి ఇప్పుడు కాస్తో కూస్తో మనం ఒళ్ళున్న మనుషులం కదండీ! మనం పని చేస్తూ ఉంటే తలలో కూడా ఏదో కొంచెం జిడ్డొచ్చేసరికి ఒక్క రోజుకే చెమట పడతదండి. ఆ చెమటకైతే నాకైతే మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు స్నానం చేసినా నేను ఎటన్నా బయటికెళ్ళొచ్చాననుకోండి, చెమటుంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ డే తల స్నానం చేసుకుంటానండి. ఇంక అలా అలవాటైపోయింది. ఇప్పటిదాకైతే అంత తలస్నానం చేయలేనంత నొప్పులు, బాధలైతే ఇప్పటిదాకా రాలేదండి. తలస్నానం అయితే చేసేసుకుంటాను. అసలు జలుబున్నా కూడా వేడి నీళ్ళు పెట్టి చేసేసుకుంటాను నేను. నేను మాత్రం మామూలుగా తలస్నానం చేయకుండా ఉండను. ఏదో ఒక్కరోజు ఆల్టర్‌నేట్ డేస్ అంటే అవి గూడా శుక్ర, శని, మ ఆదివారం, సోమవారం ఈ 4 రోజులు తలస్నానమే ఉంటదండి నాకు. శుక్రవారం నుంచి మొదలేస్తే. ఒక్కోసారి గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు ఉంటదండి. అందుకనే అప్పుడప్పుడు తల కొంచెం నొప్పిగా ఉంటది. ఆరక నొప్పిగా ఉంటదండి. అందుకే ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి. నిజంగా ఈ పని ఇలా చేసుకోవడం తెల్లవారుజామున ఎంత హ్యాపీగా ఉంటదండి. అందరూ లేవరండి ఈ టైంకి. ఎవరు కూడాను అలవాటు ఉన్నవాళ్ళు లేస్తారు. కంపల్సరీ పూజ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం ప్రతిరోజు నిరంతరం పూజ చేసేవాళ్ళు, నిత్య పూజ అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం లేస్తారండి. పూజ కోసమే కాదండి లేవడము. గుమ్మాలు అలంకరించుకోవటానికి, ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి కూడా త్వరగా లేస్తారండి అందరూ కూడా. 5 గంటలకల్లా లేచేస్తారండి. మా వాడలో అయితే 5కి, 4:30కి ఇంకా లేస్తూనే ఉంటారండి. నేను మాత్రం 3 గంటలకు లేస్తాను. అందరూ కూడా 5 వరకు లేచి చక్కగా ముగ్గులు పెడుతూనే ఉంటారండి. పెట్టుకోవాలండి. ఎంత ఏదున్నా కూడా మన గుమ్మం ముందు సూర్యుడు రాకముందుకే మన గుమ్మం ముందు చక్కగా ముగ్గు పెట్టాలండి. ముగ్గుండాలి మనకి. అదే సంతోషమండి. ఏదైనా కూడా మన ఇంటికి అందం కూడా ముగ్గేనండి. మనం చేసే పనులే మన ఇంటికి అందంగా ఉంచుతాయి. కానీ మనం ఎంత అందంగా చూసుకున్నా ఏ బాధ రాదా అని మాత్రం అడగొద్దండి. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం చేసే పని మాత్రం చేయకుండా మానొద్దు. మనకు సంతోషం ఎక్కడ దొరుకుతుందో ఆ సంతోషం మన ఆడవాళ్ళకండి. ఈ పని చేసుకుంటేనే సంతోషం నీకు దొరుకుతుంది. మరి మాకు అలవాటు లేదు కదా! అని కొంతమంది అనుకుంటారండి. నువ్వైతే చేస్తావు 3కి లేసి. మేమందరం చేస్తామా? అందరికీ ఇంట్రెస్ట్ ఉండొద్దా అండి? మీకెందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేయండి చక్కగా. మనశ్శాంతిగా ఉండండి. మీకు ఏది ఇష్టమో అది చేయండి. నాకైతే పొద్దున 3కి లేచి నా గుమ్మాలు అలంకరించుకొని మందిరంలో దీపారాధన చేసుకోవడమే నాకు పొద్దున లేచి ఇవి చేసుకుంటే తర్వాత ఎటువంటి కష్టం వచ్చినా కూడా తట్టుకుంటానండి నేను. అలా ఉంటుంది నాకు. ఎలాంటిదైనా తట్టుకుంటాను నేను. ఇలా దీపారాధన పెట్టుకున్నానండి. కొంచెం అంత దీపారాధన చేసి, కొంచెం అగరబత్తులు వెలిగించి, అమ్మవారికైతే గడపమ్మకైతే ఇలా దండం పెట్టుకున్నానండి చక్కగా. ఆ తర్వాత తులసమ్మకు పెట్టానండి దీపారాధన. తులసమ్మకు కూడా చేసుకున్నాను ఈరోజు. అంతా అయ్యేసరికి గంటన్నర పట్టిందండి. అంతా అయిపోయింది. అయిపోతే ఇంకా లోపలికెళ్తానండి. గాలండి ఎంత గాలంటే ఆ దీపాలు వెలిగిస్తుంటే ఒక్కటి మాత్రం వెలిగిందండి. అది మాత్రం చివరి దాకా ఇంకా అలాగే ఎంత గాలొచ్చినా పోలేదండి. ఇంకోటి మాత్రం ఊరికే పోతూనే ఉంది. ఇంకా దాన్ని వెలిగిస్తూనే ఉన్నానండి. ఏం చేయను? చూసి వద్దులే అని ఎలా వదిలిపెట్టను. అదే కాసింతే నూనె పోసానండి. చిన్ని చిప్పల్లోనే పెట్టాను. మా వారు పెద్దయి పెడితే తిడతాడండి. చిన్నయి పెట్టమ్మా నడుస్తాం కదా! అందుకే చిన్నయే పెట్టానండి త్వరగా అయిపోయేటి. అలా అయిపోయినా కూడా చూడండి ఆ తలుపు పెట్టాలన్నా మళ్ళీ
తలుపుకి ఎక్కడ అంటుకుంటుందా అన్న భయం. అందుకే చూసుకుంటూ ఉన్నానండి. అరగంట సేపయితే బయటే తిరుగుతూ ఉన్నాను ఆ దీపాల గురించి. అవి చూసుకోవాలి కొండెక్కకుండా. కొండెక్కాలంటే మరి ఆయిలు ఉండిపోతే బావుండదు కదండీ! కాసింతే పోసాను నేనైతే ఆయిలు. కొండెక్కితే ఇంకా ఖతం నేను ఇంట్లోకెళ్ళిపోతానండి. అందుకనే కోతులు గట్రా వచ్చాయనుకోండి, ఈ అగ్గితోటైతే పాపం దగ్గరికి రావు. కోతులు గిట్రా అయితే ఏమీ రావండి. కానీ గాలొస్తూ ఉంది. ఆ గాలికి నాకు దీపం వెలగాలి చక్కగా ఇంటి ముందు పెట్టిన దీపాలు మంచిగా కొండెక్కాలనే కోరికండి. ఆ కోరికతో ఇలాగే నిలబడ్డానిక్కడ. ఈ షూట్ చేసుకుంటూ అలాగే ఉన్నానండి. ఇదంతా తీసేసుకున్నాను. పొద్దున్నే నేనే షూట్ చేసుకున్నానండి అంతా. ఎందుకనంటే ఇంక 3 గంటలకు పిల్లల్ని ఏం లేపుతామండి. నాకొచ్చిందేదో చేసుకుంటూ ఉంటున్నానండి. మీకు నచ్చుతున్నాయో లేదో మీరు కామెంట్ సెక్షన్‌లో తెలుపుతారండి నాకు నచ్చుతాయా లేదా అనేది. సరే అలాగైనా సరేనండి. ఏదేమైనా కూడా నచ్చినా, నచ్చకపోయినా వీడియో నేను పెడుతున్నాను కదండీ! మీకు నచ్చినా, నచ్చకపోయినా ఆ భగవంతుడు నాకా టైం మంచిది ఉంటే నా వీడియో అదే ముందుకు పోతదండి. ఆ భగవంతుడే ఉన్నాడండి. అన్నిటికి కూడా భగవంతుడు ఉన్నాడనే అనుకుంటానండి నేను. ఇలా తులసి పూజ కూడా చేసుకొని మంచిగా ఇంట్లోకెళ్ళిపోయానండి ఇంకా. ఈ పూజ కూడా అయిపోతే ఎందుకంటే ఇంట్లో చేసుకొని బయటకొచ్చి చేసుకుందాం అనుకున్నా అండి. కానీ ఇంట్లో టైం పడతదండి. ఈరోజు అంతా క్లీనింగ్ ఉందండి. ఆ క్లీనింగ్ అంతా చేసుకోవాలి. అందుకనే బయటంతా ఇలా చక్కగా చేసేసానండి. మొత్తం పనులైతే హాయిగా అయిపోయాయండి. మార్నింగ్ లేచిన పనులైతే బయటి వరకైతే అన్నీ అయిపోయాయండి. ఇంకా లోపల పూజ గిట్రా ఉన్నాయండి. లోపల చూసుకోవాలి. గుమ్మానికైతే బంతి పూలు కట్టేసానండి. నిన్న కట్టామండి అవి. నిన్న కట్టాము. ఈరోజైతే ఇలా పూజ చేసుకున్నానండి. గుమ్మం దగ్గర చక్కగా పూజ చేసుకుంది. హాయిగా కొండెక్కిపోయాయండి దీపాలైతే. మంచిగా ఉందండి. ఇది ఇలా సంతోషంగా గడప ముందు పెట్టిన దీపాలు కొండెక్కితే నాకైతే చాలా సంతోషమండి. గాలొచ్చి ఇటు అటు పోయి ఆ నూనెంతా మిగిలితే బాధనిపిస్తదండి. ఎందుకంటే చక్కగా వెలిగితే బావుంటది కదా! మనం పెట్టాం కదా అన్నట్టుగా నేను చూసుకుంటూ పెడతానులెండి అవి. ఇంకా గాలొస్తూ ఉంటే ఇంకేం చేయలేమనుకోండి. పెద్దగా గాలొస్తే ఏం చేయగలం? ఎన్ని సార్లు పెట్టినా ఇంక అంతే ఉంటదండి. పొయ్యి దగ్గరికొచ్చి కాస్త కొంచెం తడి చేసుకొని క్లాత్‌తో తుడిచేచ్చానండి. రాత్రి నేను మొత్తం క్లీన్ చేసుకున్నా అన్నాను కదండీ! ఇంకా పొద్దున మాత్రం కొంచెం క్లాత్ పెట్టేసి ఇలా చక్కగా కడిగేసి ఇంకా బొట్లు పెట్టేసానండి. ఏదన్నా కూడా నేనిప్పుడు నైవేద్యము అలాంటియి ఏదన్నా చేయాలన్నా కూడా కంపల్సరీ నేను పొద్దున్నే పొయ్యి పూజ చేసేసుకుంటానండి. టీ మా అబ్బాయికి, మా వారికి, మా అబ్బాయికి టీ పెట్టిచ్చేస్తే ఇంక వాళ్ళిద్దరూ తాగేసిన తర్వాత నాకిత పెద్ద పనేముండదండి. ఇంక పూజ పనేనండి. కానీ మా అబ్బాయి టీ అడగడండి. మా వారే అడుగుతారు. మా వారు బరాబర్ నేను తాగుతాను. ఇంక టీ తాగి చేసుకుంటాను. ఎందుకంటే చాలా టైం పడతదండి నాకు. అందుకనే టీ తాగేస్తాను ఎలాగైనా కూడా. ఇలా చూడండి ఈ పూజంతా చేసుకొని ఈ పొయ్యికి ఎందుకు చేస్తానంటే అండి నాకు అలవాటయిపోయిందండి అలాగా పొయ్యి పూజ చేయటం నాకు అలవాటయిపోయింది. మీరేమనుకుంటారో తెలీదండి. కానీ నాకు మాత్రం పొయ్యి పూజ అలవాటయిపోయిందండి. అలా చక్కగా చేసుకొని దాని మీద టీ పెట్టో, పాలు పెడితే నాకెంతో సంతోషమండి. ప్రతిరోజు కూడా పొయ్యి ఇలా క్లీన్‌గా ఉండి చక్కగా బోళ్ళు ఏమీ దగ్గర ఏమీ లేకుండా కొద్దిగా టీ పెట్టుకొని అంతా నీట్‌గా ఉండి సింకు అంతా ఇల్లంతా నీట్‌గా ఉండి మంచిగా బయట దీపం పెట్టుకొనొచ్చి కొద్దిగా టీ తాగితే నాకైతే ఎంత ప్రశాంతమోనండి. మనసంతా నిజంగా అన్ని పనులయిపోయాయి కదా అనిపిస్తదండి. మా వారికి ఇంత టీ ఇచ్చి నేను తాగి కూర్చుంటే ఇంకా ఆరాంసే కూర్చొని తాగాలనిపిస్తదండి. ఒక్క అరగంట సేపు అప్పుడు కూర్చున్నప్పుడు రిలాక్స్ అవ్వాలనిపిస్తది. కానీ నాకైతే పూజ ఉంటదండి. పూజ పనుంటది.
ఇంకా ఒట్టప్పుడంటే నేను ఇంట్లో చేసే బయట చేసేసొస్తాను. కానీ ఈరోజు ఇంట్లో చాలా పనుందండి. మందిరంలో చాలా పనుందని బయట పెట్టేశాను కదా! ఇంకా బయట పూజ అయిపోయింది కదా! అని టీ తాగుతున్నానండి. ఈరోజు టీ తాగి ఇంకా అమ్మవారి పేరు మీద ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యం చేయాలండి. కానీ ఈరోజు మాత్రం నైవేద్యం చేస్తానో చేయనో తెలియదు. చాలా పనుందండి ఈరోజు. అమ్మవారికి ఏది పెట్టాలా అనేది చూస్తున్నానండి ఈరోజు. కొబ్బరికాయ కొట్టేసి ఇంకేదన్నా నైవేద్యం ఉంటే పెడతానంతే. కొబ్బరికాయ మాత్రం కంపల్సరీ ఈరోజు కొట్టాలండి. మొదటి రోజు కాబట్టి. ఇది బెల్లం టీ అండి. అలా పాలు 2 గ్లాసులు పోసుకోవాలండి. ఆ తర్వాత ఓ గ్లాసేమో నీళ్లు పోసానండి. తర్వాత సరిపోదేమో టీ అనుకోని కొన్ని పాలు ఇంకా పోసానండి. కానీ 2 గ్లాసులు పోసుకున్న తర్వాత పాలు మనము చిక్కటి పాలేనండి. 2 గ్లాసులు పోసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. 3 గ్లాసులు అవుతాయి. ఆ తర్వాత కొంచెం ఇలాచీ 2 కొట్టేసుకోండి. కొంచెం అల్లం. అల్లం బాగా దంచకూడదండి. అక్కలు ముక్కలుగా దంచి వేయాలండి. బాగా దంచి వేయకూడదు. ఈ బెల్లం వేయండి. మీకు టీ అయితే అస్సలు పగలదండి. మీరు అడుగుతున్నారు కదా! మీరు ఏ టీ పొడి వాడుతున్నారు? మీ బెల్లం వేయగానే ఎందుకు విరగలేదు టీ అని. విరగదండి. అస్సలు విరగదు. మీరేమన్నా చేయండి. ఈ బెల్లం తెచ్చుకొని చూడండి మీరు. విరిగితే నన్నడగండి. కానీ అంతకుముందు కూడా నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చేయండి. కానీ ఈ బెల్లంతోటైతే అసలు ఏ ప్రాబ్లమ్ లేదండి. మంచిగా ఏసేస్తే టీ అయితే సూపర్‌గా అయిపోతదండి. మనకి రుచి కూడా ఉంటదండి మంచిగా బెల్లంతోటి. తాటి బెల్లంతో చేస్తారంట గానీ మా వారు తాగరండి. తాటి బెల్లంతోటే తాగరు. ఈ తెల్ల బెల్లంతోటే తాగుతానంటారు. ఆయనకి బాగా ఇష్టం అనమాట. ఇలా వైట్ బెల్లం ఉంటేనే తెస్తాడు. అప్పట్లో ఇందులో ఉప్పు కలిసొచ్చేదండి. కానీ ఇప్పుడు జిగుటుగా ఉంటుందండి ఇది. రతన్‌దీప్‌లో తీసుకున్నాడంట. బావుంటుందండి బెల్లమైతే. రూ. 90 రూ. 100 కేజీ ఉందండి. బావుంది. జిడ్డు జిడ్డుంటదండి మంచిగా. కానీ టేస్ట్ అయితే ఎంత బావుంటదోనండి. తెల్లగా కనపడతది గానీ, ఏదైనా చక్కెరతో వండినట్టే ఉంటది అది వండితే. కానీ అండి ఎంత టేస్ట్ ఉంటదో టీ అయినా గూడా ఏదైనా మీరొక్కసారి వాడి చూడండి. ఒక్క కేజీ తెప్పించుకోండి. చక్కగా తాజ్‌మహల్ టీ అండి మాది. కొంచెం ఎక్కువ ఎయాలండి మనము. ఏసి మనమేమో అల్లం బాగా మరిగించకూడదండి. అల్లం కానీ, ఏదన్నా మరిగిస్తే ఇంక మసాలా మసాలా అయిపోతుందండి. చక్కగా ఒక 5 నిమిషాలు మరిగించి చిక్కగా ఉన్నప్పుడే తీసేయాలండి టీని. దాన్ని ఎంజాయ్ చేయాలండి. ఇలా అయితే పూజా మందిరంలోకొచ్చేసానండి తర్వాత. ఈ పూజా మందిరంలో చూడండి ఇవన్నీ క్లీన్ చేయాలండి. ఫస్ట్ ఏమో బొట్లు తీసేస్తున్నానండి. బొట్లన్నీ తీసేస్తున్నానండి. చూడండి అవన్నీ బొట్లన్నీ తీసేస్తేనే అక్కడ పని తగ్గుతదండి కొంచెం. ఈ బొట్లన్నీ క్లీన్ చేసుకుంటే ఇంక తర్వాత తోమడమేనండి అన్నీ. ఇంక తోముకోవడమే. అన్నీ శుభ్రం చేసుకోవడమే. పూజా వస్తువులేనండి అవన్నీ. ఇంకా దేవుళ్ళు క్లీన్ చేయటానికైతే మాత్రం చింతపండు నానబెట్టానండి. స్వామివార్లకి చింతపండు నానబెట్టాను. ఇంకా వెండి సామాన్లు తోముకోవటానికైతే మాత్రం ఎప్పుడూ కోల్గేట్ పౌడరేనండి. ఈరోజు అది తెప్పించుకున్నానండి. హ్యాపీ ప్లానెట్. అది తెప్పించుకున్నానండి. మొన్న ఆర్డర్ పెట్టాము అయిపోయిందండి. నెలలో నేను ఖతం చేశాను దాన్ని. ముందొకసారి తెప్పించాడు మా అబ్బాయి. మళ్ళీ తెప్పించాడు. ఇది ఉంటే నాకు కాస్త పని తగ్గుతదండి. ఇది కాసింత వేసి రుద్దేసి ఇంకా తర్వాత సబీనా వేసి తోమేస్తే తెల్లగా ఉంటాయండి. నెల రోజుల వరకైనా చక్కగా తూడ్చి మనం డబ్బాలో పెట్టేసుకొని కవర్‌లో పెట్టుకుంటే డబ్బాలో పెట్టేయాలండి. హాయిగా అస్సలు ఇంత కూడా మరక రావట్లేదండి. అందుకే కొంచెం గట్టిగా రుద్దుకోవాలండి. రుద్దేటప్పుడే కొద్దిగా గట్టిగా రుద్దుకోవాలి. రుద్దుకుంటే మాత్రం ఈ అది హ్యాపీ ప్లానెటు ఇది 2 కలిసండి. 2 గూడా మనం సబీనా ఎంత బాగొస్తాయోనండి తెల్లగవుతాయి. మీరు చూడండి. మీరిలా తెప్పించుకోండి ఒకటి. ఎందుకంటే పని తగ్గుతదండి కొంచెం. చానా వరకి మీరు తోముకున్నారనుకోండి, ఇంట్లో ఉన్నయన్నీ ఎన్నున్నాయి, మీకెన్ని డిజైన్‌లు అన్నీ తోముకోవాలండి. మీరు ఒకటి ఈరోజు వెలిగిచ్చారనుకోండి, మరుసటి రోజు మరొకటి వెలిగించండి.
నాది అలా కాదండి బాబోయ్! నేను ఎలిగిస్తూనే ఉంటాను. ఏది సాయంత్రం వెలిగిస్తానో తెలీదు, ఏది పొద్దున వెలిగిస్తానో తెలీదు. ఎక్కువ పెడతానండి నేను. అందుకే అన్నిటిని తోముకుంటూ ఉంటాను. ఇంక అన్నీ పెట్టలేదులెండి. ఇంకా దీపాలు పెద్దయి ఇంక తేలేదింకా. ఈ చిన్నయే తోముతున్నాను. చూడండి దాంతో చక్కగా మనం ఇట్లా లిక్విడ్ తోటి పోసుకొని మంచిగా తోముకొని, మనం సబీనా పెట్టి తోమాలండి కొద్దిగా. తోమిన తర్వాత మీకు క్లీన్ చేసి చూపెడతానండి మీ ముందే. అదెంత తెల్లగా వస్తదో చూడండి. ఇంత తెల్లగా ఉందా అండి? ఇప్పుడు దీన్ని మనం చక్కగా తూడ్చేసి, మంచిగా కవర్‌లో పెట్టి, డబ్బాలో పెట్టేయండి. ఏదైనా పెద్ద డబ్బా ఉంటే దాంట్లో పెట్టేయండి. ప్లాస్టిక్ డబ్బాలుంటాయి గదా! అందులో పెట్టేయండి. ఇంక గాలి జోరదు. మీరు నెల రోజుల దాకా తీయండి. అలాగే ఉండకపోతే నన్నడగండి. ఎందుకనంటే, మనం తోమే దాని మీదే ఉంటదండి. ఇంకా అది వచ్చింది కదా లిక్విడ్ అని పూసుకొని కడిగేయొచ్చండి. కానీ ఎనక రోజే మరకలైపోతాయి మళ్ళీ. అలా కుదరదు. కొంచెం ఇదేసి గట్టిగా రుద్దుకోవాలి కొంచెం. ఎందుకంటే కాస్త పని తగ్గుతదండి. మరకలున్నయి ఉంటాయి చూడండి అందరికీ. నాకు లేవు గాని ఎక్కువ. నా వస్తువుల మీదయితే మరకలు లేవు. ఎక్కువ లేవండి. కానీ ఉన్న వాళ్ళ ఇంట్లో ఆ హ్యాపీ ప్లానెట్ ఫస్ట్ ముందంతా రుద్దుకొని పక్కకు పెట్టుకొని, ఇంకా కొద్దిగా ఇదేసి తోమేస్తే, ఇంకా పీతాంబరేసి తోమండి కొద్దిగా, ఇంకా తెల్లగా ఉంటాయి. దాదాపు నెల రోజుల వరకు కదలవండి. నేను చెప్తున్నాను. ఇంక ఇలాంటివి చూసుకోండి ఇలాగా. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోండి. చేసుకుంటే మంచిదండి. పూజ చేసుకునే వాళ్ళకండి చాలా పనులుంటాయి. అందులో ఈ యూట్యూబ్ చేసుకునే వాళ్ళకైతే ఎక్కడ లేని పనుంటదండి. బాబా! అది నేను యూట్యూబ్ లేనప్పుడు ఇదే పని వచ్చింది నాకు. యూట్యూబ్ ఉన్నప్పుడు కూడా నాకిదే పనొచ్చిందండి. నాకేమో అలవాటండి శ్రద్ధ ఈ పనులు చేసుకోవాలని ఇష్టమండి నాకు. అందుకనే చేసుకుంటూ ఉన్నాను. ఇంక యూట్యూబ్ పెట్టుకున్నానా, ఇక కాస్త పెరిగే పోయాయి కానీ తరగలేదండి. ఇలా అయితే పసుపు, కుంకుమ గిన్నెలుంటాయి కదండీ! మీరు పసుపు, కుంకుమ మార్చి ఏం చేస్తారక్కా అని అడుగుతున్నారు కదా! అంటే దేవుడి దగ్గర పసుపు, కుంకుమ ఎప్పుడు మారుస్తారని అంటున్నారు కదా! ప్రతి అమావాస్యకి ఒకసారి అమావాస్య ఎళ్ళిన తెల్లారి నేను తీసేస్తానవి. అవి మాత్రం గడపకు పెట్టేస్తానండి. గడపకు పెడతాను. ముగ్గులో వేస్తాను ఎక్కువ. నేను ముగ్గులోనే వేస్తాను. ముగ్గులో వేస్తాను. గడపకు కూడా పెట్టుకుంటాను. ఏం ప్రాబ్లమ్ లేదు. నేనైతే గడపమ్మకు పూస్తాను కంపల్సరీ. గడపమ్మకు తులసి పూజ అప్పుడు పెట్టేస్తానండి. ఏం కాదు. ఆ కుంకుమ పారేస్తామా ఏంటి? దేవుడి దగ్గర మందిరంలో ఉంచను కానీ మిగతా అంతా వాడుకుంటామండి మేము. చక్కగా నాకు ఎక్కువ ముగ్గులల్లో ఏసుకోవడానికే ఎక్కువ అయిపోతూ ఉంటది. ఇలా చూడండి ఈ గిన్నెలు కొద్దిగా మరకుండే కదండీ! ఇప్పుడు చూడండి తోమినంక ఎంత తెల్లగా ఉంటాయో. మీకు చెప్తున్నాను పని తగ్గుతదండి మీ చేతికి. తెచ్చుకోండి. ఎక్కువ గ్లౌజులేసుకొని అవి ఇవి ఏసుకొని తోమక్కర్లేదు. దీంతో ఏం బాధ లేదు. మనమంతా అయిపోయిన తర్వాత మంచి సువాసన ఉంటది గదండీ! సోపు గానీ, ఇంకా లేదన్నా లిక్విడ్స్ ఉంటాయి గదా! మన చేయి కడుక్కోండి. దాంతో కడుక్కోండి. శుభ్రంగా చేయి కడుక్కోండి అంతా అయిన తర్వాత. ఎందుకంటే గోర్లల్లో ఎక్కడన్నా ఉండిపోతే ఇబ్బందవుతదండి. హ్యాండ్ వాష్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎలాగైనా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి మీకు చూపించానండి అది. చూడండి మీకు. చూడండి అవెంత నీట్‌గా వచ్చాయో, ఎంత బాగున్నాయో చూడండి. అవి కొంచెం మన చేతికైతే పని పడతదండి. చెప్తున్నాను నేను సబీనా పెట్టి తోమితే కొంచెం రుద్దండి. రుద్దితే చాలు. ఎంత బాగా వచ్చేస్తాయండి. ఇవి మీకు 15 డేస్ నిజంగా నేను చెప్పగలను అండి. 15 డేసు అసలు ఏ రంగు పోదు, ఏం పోదు. ఇలాగే ఉంటాయండి. ఇవన్నీ వెంటనే తుడుచుకొని మీరు జిప్‌లాక్ కవర్‌లో యేసుకుంటే గాలి సోరకుండా ఉంటదండి. ఏదైనా డబ్బాలో ఎయిర్ కంటైనర్ డబ్బాలో ఏసి ప్లాస్టిక్ డబ్బాలుంటాయి గదండీ మన ఇంట్లో.
దాంట్లో వేసుకోండి, కవర్లో వేసేసి దాంట్లో వేయండి. అస్సలు పోవండి బాబు, చెప్తున్నాను కదా నేను. కాకపోతే తోమేటప్పుడు కొద్దిగా గట్టిగా తోమాలండి. ఆ పని మాత్రం ఉంటుంది. ఈ కాలం పిల్లలు ఎక్కడ చేస్తారండి, ఇదంతా చేయలేరు, వాళ్ళ కష్టం పాపం అనుకుంటాను నేను. నిజంగా మనం చేసుకుంటాం కానీ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకనే ఈజీగా అయ్యేదేదో చేసుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎలా చేసుకున్నా కూడా. ఏం చేస్తారు, ఇటు పనులు అవి అటు 2 చూసుకోవాలంటే చాలా కష్టమండి. బయటికెళ్ళి ఆడవాళ్ళు బయట పని చేసుకొని, ఈ పని, ఆ పని చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టమండి. పాపం ఏదో ఇంట్లో ఉండి ఎంత పని చేసినా దీనికి గుర్తింపు లేదులెండి. ఇంట్లో ఏం చేశావని అడుగుతారులెండి ఎవరైనా. అయ్యో! ఇంట్లో ఉండి చేసుకునేదే కదా అంటారు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళ పని ఎంత ఉంటదనేది నిజంగా ఇంటి మగవాళ్ళు అర్థం చేసుకుంటే చాలండి. ఎవరో కాదు, నిజంగా ఎవరికి చెప్పినా అర్థం కాదు. కానీ ఇంటి మొగోడు అర్థం చేసుకుంటే చాలండి. నేనెళ్ళినప్పుడు ఈ ఇల్లు అలాగే ఉండేదా? నేనెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి అట్లే ఉన్నాయా? నేనొచ్చేసరికి ఎంత బాగున్నాయి అనుకోవాలండి. వాళ్ళు ఎక్కడ పక్క అక్కడ పడేసి వాళ్ళేస్తారు, స్నానం చేస్తారు, ఖతం. డ్యూటీకెళ్ళటానికి టిఫిన్ బాక్స్ అయిందా? తీసుకున్నారు, ఎళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత ఆ పక్క సర్దాలి, వాళ్ళు తినేయన్ని బోళ్ళన్నీ తోమాలి, మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మన ఆడవాళ్ళ పనులు ఎన్నుంటాయండి అప్పుడు. ఎన్ని పనులు. వాళ్ళెళ్ళేటప్పుడు ఇల్లెలా ఉంటది, వాళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంటదండి? అది వాళ్ళకి ఆ ఫరక్ తెలిస్తే మనల్ని ఏమనరండి. ఎందుకు గూడా అనరు. ఎందుకంటే చేస్తాను, ఎవరన్నా అన్నా గూడా ఎన్ని పనులని చేస్తదది, పొద్దున్న లేచిందప్పటి నుంచి మేము వెళ్ళిన కాడి నుంచి చేస్తుంది అని అంటారండి. మా ఆయన మాత్రం ఖచ్చితంగా అంటాడండి, పొద్దున్న లేచినప్పటి నుంచి చేస్తున్నావు. ఎంత చేస్తావమ్మా? ఎందుకమ్మా ఇంతగనం? తక్కువ చేసుకోవచ్చు కదా అంటాడండి. నిజంగానండి. ప్రతి భర్త కూడాను అర్థం చేసుకోగలగాలండి. ప్రతి భర్త కూడా భార్య పని చేస్తుంది కదా అంటే పని చేసుకుంటూనే ఉండటం కాదండి. కొంచెమైనా అర్థం చేసుకోవాలి. ఆయన అంటాడండి, "ఏం పని చేసి పెట్టాలి చెప్పు? నీకేం పని చేయాలి చెప్పు ఇప్పుడు అక్కడ?" అక్కడ నేను తోముకుంటూ నేను కడుక్కుంటానండి. ఆయన ఏం చేస్తాడక్కడ? ఆయన చేసే పనేముంటదండి? ఆయన తోమి కడుగుతాడా పూజా సామాన్లు? చేయలేడు కదా! అదే నేనంటానిక. నాకు కోపం వచ్చి, "నువ్వు చేసే పనులేం లేవయ్యా! నువ్వు వెళ్ళిపో, పక్కకెళ్ళు" అని చెప్తానండి. ఆయనకు కోపమొస్తది నన్ను చేయనీయట్లేదని. కానీ ఇలాంటివి నువ్వు చేయలేవు కదా! నేను చేసుకునే పనులే ఇవన్నీ, ఏం చేద్దాం అనని చెప్పి ఇంక నేనే నోరు మూసుకుంటానండి ఏమీ అనకుండా. ఆయన బాధపడుకుంటా ఎళ్ళిపోతాడు. "నువ్వు నాకు పని చెప్పమ్మా, ఏదైనా చిన్న చిన్నవి చెప్పు చేసుకుంటాను." ఆయనకు కొంచెం హెల్త్ బావుండదు కదండీ! అందుకనే నేను ఎక్కువ పనులు ఏమీ చెప్పనండి. లేకపోతే మేమిద్దరం కలిసిమెలిసి చేసుకునేవాళ్ళమండి. ఆయనకి బాగాలేదు కానీ ముందు మాత్రం కలిసిమెలిసి చేసుకునేవాళ్ళమండి. సగం సగం పనులు చేసుకునేవాళ్ళం ఇద్దరం. నిజంగా నేను ఇల్లు తుడిచింది చాలా తక్కువండి. తక్కువ నేను. మా ఆయనే ఇల్లు తుడిచిస్తాడు నాకు. నేను పూజకి రెడీ అవుతున్నా అంటే ఇల్లు తుడిచేసి చక్కగా నేను బయట ముగ్గేసుకొని లోపటికొచ్చేసరికి ఇల్లు తుడిచేస్తాడండి. ఇంక నేను స్నానానికెళ్ళిపోతాను. వచ్చేటప్పటికి మనం టిఫిన్ సామాన్లు ఏదన్నా ఇప్పుడు పొద్దున పూట ఏం టిఫిన్ చేద్దాం అనుకుంటే పిండి కలిపేది ఏదన్నా ఉన్నా కూడా కలిపేస్తాడండి. కలిపేసి పక్కకు పెడతాడు. ఎందుకంటే తర్వాత రొట్టెలు చేసుకోవచ్చు, లేదా పూరి చేసుకోవచ్చు. అలాంటివి ఏదన్నా ఉంటే కలిపిస్తాడండి. లేదా ఇడ్లీ ఏదన్నా ఉంటే కలిపి పక్కకు పెట్టి, ఇంకా తర్వాత ఒక వాయి ఏసేస్తాడండి. పల్లీలు కూడా ఏంపేసి పక్కకు పెడతాడు. నా పూజ అయిపోగానే అక్కడికెళ్ళి పల్లీలు నూరుకొని, ఇంకా తర్వాత టిఫిన్ చేసుకొని తింటామండి. ఒక్కొక్క రోజు మేము చేసుకున్న రోజు, ప్రతిరోజు ఇడ్లీ చేసుకోమండి మేము. చేసుకున్న రోజు. మా అబ్బాయికి టిఫిన్ మీద ఎక్కువ ధ్యాస ఉండదు. మా వారికి కూడా ఉండదు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఉన్నప్పుడు ఇంకా దోసల పిండి మాత్రం నానబెడతానండి. ఇంకా దోసలుంటాయి ఎక్కువ. 4, 5 రోజులకు రుబ్బి పెట్టుకుంటామండి. ఇంకా అవి తింటూ ఉంటారు. ఇడ్లీ చాలా తక్కువ చేసేది ఇంట్లో. ఇంకా నాకైతే ఇడ్లీ ఇష్టం ఉండదండి అస్సలు. ఒక్క దోసన్న తింటాను కానీ ఇడ్లీ మాత్రం ఇష్టం ఉండదండి. అందుకనే అది తినను. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. మన కోల్‌గేట్ పౌడర్ అండి అది. ఓన్లీ కోల్‌గేట్ పౌడరే, ఏమీ లేదు. అందుకే ఇక్కడ కడిగి చూపెడుతున్నానండి మీకు. ఆ కోల్‌గేట్ పౌడర్‌తో తోముకుంటేనే నాయి ఎప్పటికి అయి షైనింగ్ లాగా ఎందుకున్నాయంటేనండి, ఎప్పుడు కూడా నేను ఈ కోల్‌గేట్ పౌడర్ తోటే తోమాను. తెచ్చినప్పటి నుంచి. నేను సబీనా గిట్రా పెట్టనండి. పెడితే అవి మొత్తం గీతలు పడిపోయి ఇంకా వాటి మీదున్న షైనింగ్ పోతుంది. ఎన్ని సంవత్సరాలయినాయి ఇవి తీసుకొచ్చండి నేను. ఈ షైనింగ్ పోగొట్టుకోకుండా చూసుకుంటున్నాను. సంవత్సరాల తరబడి కాపాడుకుంటూ వస్తున్నానండి ఇవన్నీ. ఇలాగా ఇవన్నీ తోముకోకపోతే చక్కగా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేయకుండా ఉంటే నాకైతే అస్సలు నిద్ర పట్టదండి. ఇంక రేపు పొద్దున పనున్నది ఎలా ఎలా అని అనుకున్నానండి. నిజంగా చాలా ఎంత పనండి ఇది. పూజా మందిరం అంతా క్లీన్ చేయాలండి. నేనిప్పుడు ఫస్ట్ రోజు అమ్మవారు ఉంది కదా!
ఇప్పుడు ఫస్ట్ రోజు అంతా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి శుభ్రంగా వేరే క్లాత్‌లు ఇట్లా మార్చుకొని అంతా క్లీన్ చేసేసి మార్చుకొని అమ్మవారిని కూర్చోపెట్టుకుంటానండి. అప్పుడు అంటే అమ్మవారిని నేను ఇంట్లో నవరాత్రులు లేవండి. మేమేదైనా బొమ్మ పెట్టి చేసుకోవడం, అమ్మవారి కలశము అలాంటియి ఏది లేదండి. అలాంటివి మాత్రం లేవండి. చేసే పూజలు చేస్తున్నాను నేను. చాలా వరకే ఎక్కువ పూజలు చేసేసాను. ఇంకా మా బాబు కూడా రేపటికి తట్టుకోగలగాలండి. మనం స్టార్ట్ చేసి ఎళ్ళిపోతాం. మన కోడలు చేయాలి కదండీ అయన్నీ. పాపం అయన్నీ చేయగలదా? ఇప్పటికే నేను చాలా పూజలు చేసేసాను. అయన్నీ చేసుకుంటే చాలు నా కొడుకు. ఇంక ఈ దేవీ నవరాత్రుల్లో మనం లేనప్పుడు వాళ్ళకి ఓపిక ఉంటదో, ఉండదో. చేయకుండా ఉంటే వాళ్ళకెట్లండి రేపు? అందుకనే నేను దేవుడు మందిరంలోనే అమ్మవారికి దీపారాధన, రోజు ప్రసాదం, నైవేద్యం అన్నీ కొబ్బరికాయ కొట్టుకోవడం అంతా మందిరంలోనే చేసుకుంటానండి. అమ్మవారిని తలుచుకొని నా దగ్గర విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఫోటో ఉందండి. అది పెట్టుకొని చక్కగా దండ పెట్టుకుంటూ ఉంటాను. అందరి దేవుళ్ళకి అందినట్టు కూడా ఉంటది పూజ. అందుకే మందిరంలోనే పెట్టుకుంటాను. ఇంకా విడిగా ఎక్కడ పెట్టనండి. 9 డేస్ పెట్టడం కుదరదు. కాబట్టి మంచిగా ఇటే పెట్టుకుంటాను. ఒక ఐదో రోజో, మూడో రోజో అమ్మవారి మూల నక్షత్రం ఉన్నప్పుడు, అమ్మవారు ఏదన్నా మంచి అలంకారంలో ఉన్నప్పుడు అలా నేను పక్కన పెడతానండి. పక్కన టేబుల్ మీద చేసుకుంటాను. ఈవినింగ్ పూట చేసుకుంటాను అది కూడా. పక్కన టేబుల్ మీద చేసుకున్నాను. పొద్దున పూట ఇక్కడ మందిరంలో చేసుకుంటాను గదా! ఈవినింగ్ టేబుల్ మీద పెట్టి అమ్మవారికి చక్కగా అక్కడ చేసుకుంటాను. అమ్మవారి ఫోటో పెట్టి అక్కడ చేసుకుంటాను నేను. ఇలా కంపల్సరీగా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. అందరూ కూడా చేసుకుంటారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను చేసిందే మీరు చేయండి అని నేనైతే చెప్పలేనండి. నా ఇంట్లో మాత్రం నేను ఇలా చేస్తున్నానండి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా కొంచెం పసుపు నీళ్ళల్లో తీసి బయట తీసేస్తానండి. విగ్రహాలు కూడా అంతేనండి. అన్నీ వేసి బయటికి తీసేస్తానండి. ఇవి మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. అందుకే ఇవి తోమి పక్కకు పెట్టేస్తే నాకు మందిరంలో పెట్టేసి వచ్చేస్తే అయిపోతుందండి. అందుకనే సగం సగం తోమి క్లీన్ చేస్తున్నానండి నేను. కొద్ది కొద్దిగా తోమి క్లీన్ చేస్తున్నాను. అవి క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా తోమేసి క్లీన్ చేసి ఇంకా ఆ తర్వాత పసుపు నీళ్ళలో ఇట్లా కాసేపు పెట్టుకొని వెళ్ళి తూడ్చేసి పెట్టేస్తానండి పక్కకి. సగం సగం, సగం సగం, ఇత్తడి సగం, వెండి సగం అలా కలిపి తోముతున్నానండి ఈరోజు. లేకపోతే వాటి మీద వాటర్ ఉండిపోయి మరకలైపోతాయండి. ఇత్తడియి మాత్రం చాలాసేపు ఉంచామనుకోండి ఇంకా మరకలైపోతాయి. తోమితే ఒకవేళ గిన్నెలో ఏదన్నా లోతు గిన్నెలో ఎయాలి, బేషన్‌లో ఏసేయాలండి. వాటర్ పోసి అందులో తోముకుంటే అందులో పడేయాలండి. అప్పుడు మరకలు రావు. మనం కడిగేసి పక్కకు పెట్టేసి ఇవన్నీ తోమే వరకు ఉందాంలే అనుకుంటే మాత్రం కష్టమండి. వీటికి మాత్రం నిమ్మకాయ మాది మ చింతపండండి. చింతపండు. నిమ్మకాయ అంటున్నాను. నిమ్మకాయ రుద్దుకుందామని అనుకున్నానండి ఈరోజు. నిమ్మకాయ చింతపండు కొద్దిగానే ఉంది. కానీ ఇంకా తర్వాత చూస్తే ఇంకొద్దిగా ఉందండి. అది నానబెట్టేసాను. దాంతోనే చేసుకున్నానండి. చక్కగా ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఈరోజైతే. ఇలా మందిరంలోకొచ్చి మొత్తం ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి. చూడండి ఫోటోలన్నీ తీసి మళ్ళీ చక్కగా తుడుచుకొని బొట్లు పెట్టుకున్నానండి ఈరోజు. మంచిగా బొట్లయితే పెట్టుకున్నాను. మందిరం అంతా దులిపేశానండి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ 9 రోజులు మళ్ళా దసరా వస్తుంది. ఇంకా ఈ మందిరాన్ని ఏం ముట్టుకోనండి ఇంకా. ఇంకింతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కదా! ఇంకింతే. అంతా చేసుకున్నానండి ఈరోజైతే. అన్నీ తీసేసాను. పేపర్లు, క్లాత్ వేసుకుంటానండి. కింద పేపర్ వేసి కింద క్లాత్ వేస్తానండి. పైన మాత్రం పేపరే వేస్తానండి పైన. కింద ఏదైనా న్యూస్ పేపర్ వేసి ఆ పేపర్ వేసానండి. అది ఆగదు కదా! ఒకటే ఉరుకుతూ ఉంటది. పిల్లలు అట్టలేసుకునేదండి అది. అది పల్చగా ఉంటది. ఇవి కొంచెం లావుంటాయండి. ఇవి పెట్టిన తర్వాతే క్లాత్ వేస్తాను. లేకపోతే జరుగుతదండి ఇటు అటు. అయినా క్లాత్ మీద ఏదన్నా పడ్డా గూడా త్వరగా మరక కనపడుతదండి. అంటే నూనెలు అవన్నీ రాకుండా చూసుకుంటూనే ఉంటాను కానీ, ఇంకా బాలేదన్నప్పుడు క్లాత్ తీసేయడమే అండి. జాకెట్ గుడ్డలు నేను ఒక్కసారే తెచ్చుకుంటానండి. బ్లౌజ్ పీసులు తెచ్చుకొని ఇంకా అవి పెడుతూ ఉంటానండి నేను. చూడండి అలా పైనంతా అలంకరించేసాను. కింద ర్యాక్ అంతా
అలంకరిస్తున్నానండి. పైన, కింద అలంకరించుకొని, బొట్లు పెట్టుకొని, మా పని కాదండి అదైతే నిజంగా. 10 అయ్యే వరకు నాకు పనంతా కంప్లీట్. నిజంగా 10 అయిందండి. 10 టైం అయితే 10 అయింది పొద్దున. ఎన్ని గంటలకు మొదలేసిందాన్నండి నేను, 5 గంటలు పట్టింది. అక్కడ ఒక 2 గంటలు నాకైతే అవన్నీ తోమి, తుడవటం, బొట్లు పెట్టడం, ఖతం. 2 గంటలైతే ఆ పనయిపోతదండి. ఇంకా పూజా మందిరంలోకొచ్చి, ఆ మందిరం అంతా దులిపి చేయటం, అదంతా ఆ పనండి. మొత్తం అయితే 5 గంటలు పట్టిందండి నాకైతే ఆ పని. పొద్దున లేచిందాన్ని 5 గంటలు టీ తాగానండి. టీ తాగేసి ఈ పనులు చేసుకుంటున్నాను. మా వారంటున్నారు, "కొంచెం టిఫిన్ చేసి కూడా చేసుకోరాదమ్మా" అంటే, లేదు లేదు అమ్మవారికి ఫస్ట్ రోజు ఇవాళ, అలా చేయకూడదు. అమ్మవారిని నేను ఇలా ముందుకు పెట్టుకుంటానండి ఫోటో. ఇటు సైడ్ ఉంటది కదండీ! ఇప్పుడు ఇలా ఈ నవరాత్రుల్లో మాత్రం అమ్మవారిని ఇలా ముందుకు పెట్టుకొని, స్వామివారు ఇటు సైడు, అటు సైడు స్వామివార్లుంటారండి. ఎలాగైనా కూడా అమ్మవారి గజలక్ష్మి దీపాన్ని పెట్టుకుంటానండి. అమ్మవారే ఆ గజలక్ష్మి దీపమే, ఆ లక్ష్మీ దీపమే కనకదుర్గమ్మ అండి. లక్ష్మి, పార్వతి, సరస్వతి అందులోనే చూసుకుంటానండి నేను. నా గజలక్ష్మి దీపంలోనే చూసుకుంటాను. అందుకనే దీపాన్ని చక్కగా తెల్లగా తోమి, చక్కగా చూడండి ఎంత చక్కగా బొట్లు పెట్టానో. అందంగా ఉందండి. చలచల మెరుస్తుందండి అదైతే. ఎంత తళతళ మెరుస్తుందంటే చెప్పలేనండి. ఆ దీపం అయితే మంచిగా నేనంత దాన్ని అంత మెయింటైన్ చేస్తున్నానండి. ఒట్టిగా ఏమీ లేదండి. కోల్గేట్ పౌడర్ ఉంటే చాలండి. కొంచెం ఒత్తుకొని గట్టిగా తోముకుంటే అసలు ఏది పెట్టనవసరం లేదండి. మరి ఏమీ అవసరం లేదు మీరు. అలా తోముకున్నప్పుడు అప్పుడే షైనింగ్ రాదండి దానికి. రేపొస్తదండి షైనింగు. నా మందిరం అంతా ఇలా చకచకా మెరుస్తూ ఉంటదండి ఆ దీపం అయితే మాత్రం. "ఏం పెట్టి తోమావమ్మా అంతగనం అలా కనపడుతుంది" అనని చెప్తారండి మా వారు. కానీ ఏదేమైనానండి, ఈరోజు మనం శుభ్రం చేశామనుకోండి కోల్గేట్ పౌడర్స్‌తో మంచిగా రుద్దుకున్నామనుకోండి, ఇక రుద్దితే తెల్లారి చూడాలండి దాని షైనింగు మామూలుగా ఉండదండి. ఆ గజలక్ష్మి దీపానికి ఉన్నది ఏంటో గాని అన్నీ కూడానండి మనం పేస్ట్ వేసి, కోల్గేట్ పౌడర్ వేసి వెండి సామాన్లు తోమండి మీరు. వెండి సామాన్లు తోమిన తర్వాత వెండి వస్తువులన్నీ క్లీన్ చేసుకుంటారు కదా! అవి క్లీన్ చేసుకొని, తుడుచుకొని తెల్లారి చూడండి ఎంత షైనింగ్ వస్తదో వాటికి. చాలా షైనింగ్ వస్తదండి. అప్పటికప్పుడైతే రాదు. మామూలుగా వస్తది. కానీ నేనింకా బాగా రుద్దుతాను కదండీ! నాకొచ్చేస్తదిలెండి అప్పటికప్పుడు. బాగా రుద్దేస్తాను నేను. అలాగా. చూడండి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. అన్నిటికి బొట్లు పెట్టుకుంటున్నాను. చూడండి అమ్మవారికి ఎలా అయితే పూలు కట్టానో చక్కగా, అమ్మవారికి పూలు పెడతానని అమ్మవారిని ఇక్కడ మధ్యలో పెట్టానండి. ఎలాగో అలాగైతే పూలు పెట్టానండి నేను. అది పెట్టడం కుదరదండి మాకస్సలు. అదేంటంటే అవి వెనకాల వాటికి హుక్స్ లేవండి. మనకేంటంటే ఇటు అటు మొలలొస్తాయి కదా మంచిగా ఫోటోలకి. మా ఫోటోలకైతే రాలేదండి. రాకపోగా వెనక్కి నెడితేనేమో పైన ర్యాక్ ఉంటది కదండీ! ఆ ర్యాక్‌లో పెట్టాలవి. అయితేనే ఆ ఫోటోలు ఆగుతాయి. లేకపోతే ఆగవండి. పై ర్యాక్ తీసేస్తేనేమో ఇంకా ఎక్కడ పడతాయి అన్నీ. అందుకనే నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే ఉంటది. అవి ఆనుకోని ఉంటాయండి. అవి వెనక్కి పెడితే అది జరిపితే చెక్క జరిపినప్పుడు వెనక్కి ఆనుకోని ఉంటాయి. అందుకే పూలు పెట్టడానికి చాలా ఇబ్బందవుతదండి నాకైతే. అమ్మవార్లకైతే పూలు పెట్టుకోవాలని ఉంటది కానీ, ఇంకా లూజు ఇంక ఇటు అలంకారం చేసుకోవాల్సిందే గానీ, నేను ఫోటోలకైతే వేయలేనండి. ప్రతి ఒక్క ఫోటోకి కూడా మొల లేదండి. అందుకనే ఎలాగో వేద్దాం అనుకున్నా ఇంక పైన చెక్క అడ్డం వస్తది. అలా వేయనండి. ఇలా చక్కగా కొంచెం ముగ్గేసుకుంటున్నానండి.
నాకొచ్చిన ముగ్గులేంటో నాకొచ్చినవి నేను భగవంతుడికి ఇలా వేస్తానండి. ఓ తామర ముగ్గు, ఒక అష్టదళ పద్మము, ఏదో ఒక ముగ్గు అయితే వేసుకుంటానండి. మందిరం ముందు ముగ్గున్నప్పుడు ఎంత కళుంటదో తెలుసా అండి. మందిరం ముందు మనం ఎప్పుడూ కూడాను పూజ గది ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ వేసుకోండి, ముగ్గు మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, అమ్మవారిని కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దుగా అన్ని పూలన్నీ పెట్టి, అమ్మకైతే దుర్గమ్మ అనుకొని అమ్మనే దుర్గమ్మ అనుకుంటున్నాను. ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం అమ్మవారిది. ఆ సుందరాన్ని నా ఈ గజలక్ష్మి దీపంలో చూసుకుంటున్నానండి. ఆ దేవిని ఈ గజలక్ష్మి దీపంలో చూసుకుంటున్నాను. అమ్మ దుర్గమ్మను, బాలా త్రిపుర సుందరి దేవిని మాత్రం నేను ఇక్కడ చూసుకుంటున్నానండి, అమ్మవారిని. అంతేనండి. ఫస్ట్ రోజు పూజ ఎంత ఘనంగా చేయాలనుకున్నానో, ఇంకా చేయాలనుకున్నాను, ఇంకా కుదరలేదు అని అననండి. ఎందుకనంటే నాకు పనులు ఉన్నాయండి, వేరే పనుల వల్ల. ఆ పనుల వల్ల ఈ పూజా పనులు తీసిన వీడియోలన్నీ పక్కకు అలాగే ఉన్నాయండి. మా బాబు ఒక్కడు కూడా పెట్టలేదండి. అవన్నీ అయితే మొత్తం కొన్ని అయితే డిలీట్ చేసాడండి. ప్రతిరోజు మేము 4-5 వీడియోలు పెట్టేవాళ్ళం షార్ట్లో. కుదరట్లేదండి, కొంచెం పనులున్నాయి. ఆ పనుల వల్ల వాడు పెట్టలేకపోతున్నాడు. ఇంకా వీడియోలన్నీ డిలీట్ చేసామండి, కొన్ని డిలీట్ చేసాం. మొన్న ఒక వ్లాగ్ చేశానండి, డిలీట్ చేశాను. ఎందుకు ఇంకా అది చెప్పటానికి నాకు జలుబొచ్చి మొత్తం తలనొప్పిలాగా ఉంది. వాయిస్ అస్సలు సరిగ్గా రావట్లేదండి. ఇంకా చెప్పి ఏం లాభం అని చెప్పి మా వాడు దాన్ని డిలీట్ చేశాడండి. ఇంకా పోతే పోయిందిలే, ఏం చేస్తాం. మనం బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చండి. ఈ వ్లాగ్ బాగుందనుకోండి, మీకు నచ్చిందనుకోండి, అదే ముందుకెళ్తూ ఉంటుంది. నేను 10 సార్లు చూడండి చూడండి అన్నా కూడా మీరు చూడరండి. అది బాగుంటే మీరు కంపల్సరీ చూస్తారు. ఇలా అమ్మవారికి ఫస్ట్ రోజు మా ఇంట నేను చేసుకున్న పూజ అండి. ఎంత నిష్టగా చేసుకున్నానంటేనండి, ఎలాగన్నా ఈ పూజనైతే పూర్తి చేసుకోవాలి అనుకున్నాను అమ్మవారికండి. తర్వాత పూజ అంతా దగ్గర పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకున్నానండి. దుర్గాష్టకాలు చదువుకున్నానండి. అవి కూడా నా నోటికి రావండి, కొన్నే వస్తాయండి. ఎప్పుడు టేప్ పెట్టినా కూడా కొన్ని మాత్రం నోటికి అలవాటయ్యాయి. కానీ నేను ఫోన్లో పెట్టుకున్నానండి, అమ్మవారి అష్టోత్తరం పెట్టుకున్నానండి, చేసుకున్నాను అలాగా పూజనైతే. కనీసం నాకు వచ్చి రాని అన్నా నేను పలుకుదాము కానీ అనుకోవద్దండి. నాకు రాదు కాబట్టి టేప్ పెట్టుకున్నానండి. కొన్ని అయితే వచ్చండి, కానీ కొన్ని సరిగ్గా పలకలేనండి. అప్పుడు అది తప్పు అయిపోతుందండి. వచ్చి రాని పూజ చేయొచ్చు కానీ మంత్రాలు చదవకూడదండి. ఎవ్వరు కూడా ఆ పొరపాటు చేయొద్దు. మంత్రాలు అనేది చక్కగా చదవాలండి. అయితేనే మనం అది ముట్టుకోవాలి. లేకపోతే రాకపోతే నువ్వు మూగగా మనసులో నామం చెప్పుకో, అమ్మ పేరు తలుచుకో, అమ్మ దుర్గమ్మ దుర్గాదేవియే నమః అనుకో, చాలు. అంతకంటే వేరే మంత్రమే వద్దు. అమ్మ పేరు చెప్పుకొని ఒక్కొక్కటి వేసుకో, చాలు. అవి 108 వేశానండి. అన్నీ చక్కగా అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ప్రశాంతంగా అనిపించింది ఈరోజు పూజ అయితే. చాలా టైం పట్టినా కూడా నా చేతులతో పువ్వులు అల్లి పెట్టానండి అమ్మవారికి దండ. కాగడ మల్లెపూలు తెచ్చారు మా వారు, అల్లినవి కాదండి, నేనే అల్లి పెట్టాను. నేను అక్కడ అవన్నీ క్లీన్ చేశానా అండి, తోమినందుకు ఎక్కడన్నా కట్ అయ్యాయేమో మంట అండి, ఒకటే చేతులు. అయినా కూడా అమ్మవారి పని చేసుకుంటూ ఉంటే నేను చక్కగా చెవిలో మ్యూజిక్ పెట్టుకుంటానండి. నేను ఆ మ్యూజిక్ పెట్టుకొని స్వామివార్ల పాటలు వింటూ, నాకు నచ్చిన భక్తి పాటలు వింటూ నేను పనులు చేసుకుంటూ ఉంటానండి. పొద్దున లేవంగానే మాత్రం నాకు ఖచ్చితంగా నేను మ్యూజిక్ పెట్టుకుంటానండి. స్వామివారి సుప్రభాతం అయితే పొద్దున్నే పెడతానండి చెవిలో. ఇంకా సుప్రభాతం వస్తూనే ఉండాలి. అది మాత్రం నాకు చాలా ఇష్టం అండి. స్వామివారి సుప్రభాతం వినాలి నేను పొద్దున లేచి అని చెప్పి అది పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటానండి నేను. ఇలా అమ్మవారి నామం చెప్పుకుంటూ నిజంగా మనసులో చెప్పుకుంటున్నాను, అటేమో ఫోన్లో వస్తుంది మనసులో. ఇంకా అవి ఎప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటాను కదా, గుర్తుంటాయండి కొన్ని. ఇంకా టేప్లో రాక ముందుకే నోటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇంకా మనసులో ఇక ఒక్కొక్కటి వేసుకుంటూ ప్రశాంతంగా పూజనైతే చేసుకున్నానండి. అమ్మ దుర్గమ్మ తల్లి మాకు దర్శనం ఇవ్వాలండి. ఎందుకంటే విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాము, ఏమవుతుందో తెలియదండి. అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామంటే అంత రష్లో ఎట్లా ఉంటుందో ఏమో, మా వారికి కొద్దిగా బాగుండదు కదా, మళ్ళీ ఎట్లా ఆయన గురించి ఇబ్బంది అవుతుంది. కానీ అమ్మవారి దర్శనం అయితే కావాలనుకుంటానండి ఎలాగైనా కూడా. ఇంకా మా బాబు ఉంటే మా బాబన్నా నేనన్నా వెళ్ళేసి వచ్చేద్దాంలే నాన్న అనుకొని ఇంకా తన్ని తీసుకొని అన్నా వెళ్ళి వచ్చేయాలండి. ఈవినింగ్ వరకు వచ్చేయాలి. మార్నింగే
3 గంటలకో 4 గంటలకో వెళ్ళిపోతే ఇంట్లో పూజ చేసుకొని తెల్లవారుజామున వెళ్ళిపోయి తర్వాత వచ్చేసి ఇంక ఇంటి పని చేసుకోవచ్చండి. ఏంటంటే పోవడం రావడం దూరమేనండి మనకి, కానీ ఇంక అక్కడ స్టే చేయలేమండి. ఇంక ఇంట్లో మా వారు ఉంటారు. మా బాబుని తీసుకొని వెళ్ళాననుకో మా వారు ఉంటారు ఇంక ఇంట్లో. కాబట్టి ఇంటికి వచ్చేయాలండి కంపల్సరీ కూడా. ఇంట్లో కూడా దీపారాధన పనులు ఉంటాయి కదండి, అక్కడ ఉండలేము. మొక్కులు తీర్చుకొని ఇంకా త్వరగా వచ్చేయాలండి. ఇలా పూజంతా పంచహారతి ఇస్తూ పూర్తి చేశానండి అంతా. అమ్మవారికి నైవేద్యంలోకి మాత్రం వడపప్పు పెట్టానండి. వడపప్పు పానకం అయితే కంపల్సరీ పెట్టాలండి అమ్మవారికి. పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత కుదరలేదండి. రేపు చేసుకుంటాను, ఎల్లుండి చేసుకుంటాను, ప్రతి ఒక్కటి. ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను కదండి, ఈరోజు మందిరం అంతా క్లీన్ చేశాను కదా, చాలా టైం పట్టింది. ఇక రేపటి నుంచి అమ్మవారికి నైవేద్యాలు. ఏది ఇష్టం ఉంటే అది వండటమేనండి నా పని. అందుకనే అమ్మవారు మాత్రం ఈ ఒక్క రోజుకి నన్ను క్షమించి అవి తీసేసుకోవాలండి. ఈరోజు నైవేద్యంగా నేను ఏదైతే పెట్టానో మనస్ఫూర్తిగా అమ్మవారు తీసుకోవాలండి. ఇలా పంచహారతి ఇచ్చేసాను. తర్వాత కాసింత ధూపం పెట్టానండి. ధూపం పెట్టి జవ్వాది అమ్మవారికి జవ్వాది వేయాలండి. జవ్వాది పచ్చకర్పూరం చక్కగా చల్లానండి. అన్నిటినీ కూడా ఇలాగా అన్నీ అమ్మవారికి చూపించాలండి మనము. నేను ప్రసాదం అంతా ఏంటంటేనండి, ప్రసాదం చేయలేదు ఎక్కువగా, ఏం చేయలేదు. ఎందుకని మా వారు అంటున్నారండి. వచ్చిన తర్వాత మా వారు చూసి, ఏంటమ్మా నువ్వు ఇవాళ ఏమీ చేయలేదు అని అడుగుతున్నాడండి. ఈ వీడియో వాయిస్ ఇచ్చే ముందు, నువ్వైతే ఇవాళ ఏమీ వండలేదు ఎందుకమ్మా అంటే, చాలా పని అయింది. ఇంకా అంత పని అయిపోవడంతో పాటు అది కూడానంటే ఇంకా నా వల్ల కాలేదండి అసలు. ఇంక అంతకంటే మించి శక్తి లేదని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అదే నివేదనగా పెట్టేద్దాము. ఇంకా వడపప్పు పానకం ఉంది కదా, ఈ రోజుకైతే అవేనండి. ఈ రోజుకు దక్కినాయి అమ్మవారికి. నా పూజ నాకెంత ప్రాప్తం ఉందో అంత చేసుకోగలిగానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ పంపించండి. ఇన్స్టాని ఫాలో అవ్వండి, నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. మీకు మంచిగా అనిపిస్తే ఒక కామెంట్ ఇవ్వండి. మీకు ఎంతవరకు నచ్చింది, మీ ఇంట్లో దుర్గమ్మ వారిని ఎలా చేసుకుంటున్నారు, ఫస్ట్ రోజు ఎలా చేసుకుంటున్నారు. కానీ నేను అఖండ దీపం మాత్రం పెట్టనండి. అఖండ దీపం నేను అస్సలు పెట్టను. ఎందుకనంటే వినాయకుడికి పెడతానండి అఖండ దీపము. ఆ తర్వాత నేను ఎవరికీ పెట్టనండి. ఎందుకంటే నేను చేస్తాను, నేను అన్నీ చేసి పెట్టిపోతాను. కానీ నా పిల్లలు రేపటికి వాళ్ళు చేయగలగాలండి. మొత్తం మనం చేసేదంతా వాళ్ళు చేయగలగాలి. అప్పుడే సంసారాలు మంచిగా ఉంటాయి వాళ్ళే రేపు. ఒకవేళ వచ్చే కోడలు సరిగ్గా చేసుకోలేదనుకో, ఇవన్నీ భరించలేదనుకో, నేను ఇవన్నీ పెట్టిపోతాను. ఇప్పుడు మరి ఆమెకి ఎట్లండి? ఆమె చేయలేదనుకో ఎలాగా? వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా చేసే పూజలు చేయకుండా ఉంటే. అందుకనే కొన్ని పూజలు నాకు ఉన్నాయి సపరేట్గా. ఇంకా ఇంకొన్ని పెంచుకుంటూ పోతే ఇంకొద్దండి వాడి మీద. ఇంతవరకైతే వాడు చేసుకోగలడు. వరలక్ష్మి వ్రతం కంపల్సరీ ఉంటుంది మాకు. వినాయక చవితి కంపల్సరీ 9 డేస్ ఉంచుకుంటాం ఇంట్లో. ఇంకా అవి ఉంటాయి. మళ్ళీ దుర్గమ్మ వారిని కూడా కూర్చోబెట్టి 9 డేస్ అంటే వాడు చేయలేడేమో, నా తర్వాత వాడు చేయాలి కదా, ఇవన్నీ చేయలేడేమో అని నేను ఇంకా దాని గురించి ఆలోచించే చక్కగా ఇలా అమ్మవారికి మందిరంలోనే చేసుకుంటానండి, విడిగా పెట్టను. కానీ 5వ రోజు పెట్టినా కూడా మళ్ళీ లాస్ట్ రోజు మాత్రం పెడతానండి. ఒక్కొక్కసారి విడిగా పెట్టే లాస్ట్ రోజు పూజ చేసుకుంటానండి. అలా నాకు నచ్చి ఇంకా లాస్ట్ రోజైనా 5వ రోజైనా మంచిగా ఈరోజు అమ్మవారిది లక్ష్మీ అవతారము, ఈరోజు ఏమన్నా ఏ అవతారాన్ని చూసి ఆ రోజు మనం చేసుకోవాలంటే ఇంకా నేను ఇక్కడ చేసుకుంటాను. కానీ అప్పుడప్పుడు బల్ల మీద కూడా పెట్టి చక్కగా సపరేట్గా పెట్టి చేస్తానండి. అలవాటు ఉంది అది. కానీ కలశం మాత్రం పెట్టనండి. కలశం మాత్రం పెట్టను, అలవాటు లేదు, అది మా ఇంట లేదండి.
అందుకే కలశం మాత్రం పెట్టను. ఈ అమ్మవారికి కలశం పెట్టయితే పూజ అయితే చేయనండి. మామూలుగా పూజ చేసుకొని నా గజలక్ష్మి దీపాన్నే అమ్మవారుగా అనుకోని చేసుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా దీపం ఇప్పుడు క్లీన్ చేయనండి. 5వ రోజు క్లీన్ చేస్తాను. అంతవరకు వెలుగుతూనే ఉంటదండి ఖచ్చితంగా. ఇంకా దీపం కొండెక్కుతదండి. పొద్దున తూడ్చి పెట్టుకుంటాను. అదే అఖండ దీపం అని కాదండి. ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకుంటున్నానంతే. మళ్ళీ నెక్స్ట్ డే తూడ్చి మళ్ళీ పెట్టేస్తాను. ప్రతిరోజు మాత్రం గజలక్ష్మి దీపం పెడతానండి. అమ్మవారికైతే ఖచ్చితంగా పెడతాను. ఇలా ప్రసాదాలు, ధూపం, దీపం ఇచ్చి అమ్మవారిని లైట్లు తీసేసిన తర్వాత ఈ కాంతుల్లో చూడండి. దీపపు కాంతుల్లో అమ్మవారు ఎంత మురిసిపోతున్నారో చూడండి. అంతే చాలండి. చేసిన పనంతా అలసిపోయిందంతా మొత్తం పోయిందండి. ఎంత పని చేశానో ఒక్కదాన్నే. అన్నీ చేసినయన్నీ ఇదంతా చూస్తే సుఖమండి నిజంగా. ఇంతకంటే ఆనందం మరొక్కటి లేదు. ఈ ఆనందం కావాలనే నేను 5, 6 గంటలైనా పని చేస్తానండి నేను. దేవుడు పనులు 3, 4 గంటలు పడతాయండి ఖచ్చితంగా. అయినా బాధపడనండి నేను. తర్వాత సుఖంగా ఉంటది చూసుకుంటే దేవుళ్ళని. సంబరంగా ఉంటదండి. ఇలా నేను వీడియో పెట్టినప్పుడైతే నాకైతే ఎంతో సంతోషమండి. నలుగురిలోకి పోద్ది నా వీడియో అనని చెప్పి. నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.